నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. కోడి గుడ్లు తింటే చాలా మంచిది, ఒంటికి మంచిది. బికాస్ దీంట్లో చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. కానీ మీకు తెలుసా, ఫర్టిలిటీ కోసం కూడా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు, మీరు పిల్లలు కనాలనుకుంటున్నప్పుడు కూడా కోడి గుడ్లు తింటే మీ ఒంటికి చాలా మంచిది. వీటిలో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి, అంటే చాలా ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి. వీటిని మనం ఫర్టిలిటీ డయట్లో ఇంక్లూడ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే బాడీలో ప్రోటీన్ సోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. వీటి వల్ల కోలిన్ అనే ఒక ఇంపార్టెంట్ పదార్థం బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. స్టడీస్ చెప్తున్నాయి కోలిన్ ఎఫెక్ట్ ఫీటల్ డెవలప్మెంట్ కి చాలా అవసరం. ఫీటల్ డెవలప్మెంట్ అంటే గర్భసంచిలో పెరిగే శిశువు కోసం కోలిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని ఎఫెక్ట్ అడల్ట్ లైఫ్ లో కూడా ఉంటుంది. సో కోలిన్ ఎఫెక్ట్ పెరగాలంటే మీరు మీ డయట్ లో కోడిగుడ్లు ఇంక్రీజ్ చేస్తే మంచిది. కోలిన్ వల్ల మెంబ్రెయిన్ ప్రొడక్షన్, టిష్యూ గ్రోత్, న్యూరో ట్రాన్స్మిషన్, బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. జీన్ ఎక్స్ప్రెషన్, ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో జీన్స్, క్రోమోజోమ్స్ అనేవి హెల్దీగా ఉండాలంటే కూడా చాలా మంచిది. ప్రెగ్నెంట్ విమెన్ యూజువలీ ఏంటంటే కోలిన్ ఎంత అవసరమో రికమెండెడ్ డోస్ ఎవ్రీడే అది సరిగా తీసుకోరు. 425 మిలీగ్రామ్స్ నుంచి 450 మిలీగ్రామ్స్ అనేది రోజుకి అవసరం. బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటే మటుకు 550 మిలీగ్రామ్స్ అనేది తీసుకోవాలి. ఇది మీరు ఆహారం ద్వారా తీసుకోవచ్చు, లేదా సప్లిమెంటేషన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఎగ్స్ లో అన్ని విటమిన్స్ ఉంటాయి, విటమిన్ సి తప్ప అన్ని విటమిన్స్, మినరల్స్, చాలా హై క్వాలిటీ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఫ్యాట్, క్యాలరీస్ ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. మీరు ఇది బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీ బాడీకి ఎంత అవసరం అంత. ఎగ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. బోన్ స్ట్రెంగ్త్ అవ్వడము, టీత్, పళ్ళు బాగుండడం అనేది బాగుంటుంది. ఎందుకంటే విటమిన్ డి సోర్స్ చాలా ఉంటుంది. ఫాస్ఫరస్ అనేది ఎగ్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బోన్ హెల్త్ అనేది బాగుంటుంది. హెల్దీ ఐస్, కళ్ళ దృష్టి బాగుండాలంటే కూడా చికెన్ ఎగ్స్ తింటే చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. జియాజాంతిన్, ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి వల్ల మీ కళ్ళ దృష్టి హెల్దీగా ఉండడం అనేది జరుగుతుంది. కోడిగుడ్లు తింటే మీ నర్వస్ సిస్టమ్ కూడా బాగుంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం, విటమిన్ బి సోర్స్ ఉంటుంది. దీనివల్ల నర్వస్ సిస్టమ్ను, బ్రెయిన్ హెల్తీగా మెయింటైన్ అవుతాయి. ఎగ్స్లో ఉన్న హై క్వాలిటీ ప్రోటీన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ చేస్తాయి. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనేది డే అంతా తింటున్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, పడతా ఉంటాయి. దీనివల్ల ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరగడం, పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎర్రాటిక్ అంటే కంట్రోల్ లేని బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం, పడిపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా అవ్వచ్చు. దీనివల్ల మీ అండం విడుదల అవ్వడం కూడా దెబ్బతినచ్చు. సో ఈ ఎగ్స్ మీరు డయట్లో ఇంక్లూడ్ చేస్తే, ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే మీకు ఓవులేషన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఎగ్స్ రెగ్యులర్గా తింటే PCOS మేనేజ్మెంట్కి కూడా మంచిదని ఫర్టిలిటీ డయట్ స్పెషలిస్ట్ అంటారు. అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఎవరికైతే ఉందో ఈ ప్రోటీన్ కనుక మీరు డయట్లో ఇంక్లూడ్ చేస్తే, PCOS ఫర్టిలిటీ డయట్ అని చెప్తారు, ఇందులో ఇంక్లూడ్ చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉండడం, మెయింటైన్గా ఉండడము అనేది జరుగుతుంది. దీనివల్ల విటమిన్ డి కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ కొలెస్ట్రాల్ కూడా హెల్దీగా ఉంటుంది, తక్కువ ఉంటుంది. కనుక బాడీ వెల్ బీయింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంది, లేదా ప్రోటీన్ ఇంటేక్ మీరు ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు, దీని గురించి ఇంకా మీకు వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.